కడుపుతో ఉన్నప్పుడు పచ్చి మాంసం ఎందుకు తినకూడదు? సూక్ష్మజీవులు అనేక రకాలు. అవి పరాన్నజీవులుగా మారి ఇతర జంతువులుగా మనుషులు శరీరాల్లో నివసిస్తుంటాయి. మన మామూలు కంటికి కనిపించవు కాబట్టి మనకి అవి మనలోనే ఉంటున్నాయని కూడా తెలియదు. కానీ అవి ఉన్నట్లు మనకి తెలిసేది మనకు వచ్చే రోగాల వలనే. మీరు అనారోగ్యం పాలైనప్పుడు ఆ చిన్ని దెయ్యాలు మీ ఆరోగ్యాన్ని మెల్లగా అపహరిస్తున్నట్లు ఓ లెక్క. కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని పరాన్నజీవులను దూరంగా ఉంచడం ఎంతో ముఖ్యం. ఇటీవలి అధ్యయనంలో టాక్సోప్లాస్మా గోండి అనే సూక్ష్మజీవి గర్భిణులకి చాలా అపాయకరమని తేల్చారు. మరిన్ని వాస్తవాల కోసం ఇప్పుడు చూద్దాం. కడుపులో ఉన్నప్పుడు పచ్చి మాంసం ఎందుకు తినకూడదు? పూర్తిగా ఉడకని మాంసం కడుపుతో ఉన్నవారికి చాలా ప్రమాదకరం. అదేవిధంగా ఇంటి చుట్టూ పిల్లి మలంలో చేరిన సూక్ష్మజీవులు కూడా అపాయకరం. ఎందుకు? టాక్సోప్లాస్మా గోండి అనే పరాన్నజీవి సమయానికి ముందు బిడ్డ పుట్టేట్టు చేయడం, పుట్టుకలో లోపాలు వంటివి కలిగిస్తుంది. మహిళలకి ఇలాంటి సూక్ష్మజీవి ఎలా సంక్రమిస్తుంది? ఇంట్లో చుట్టుపక్కల పచ్చి మాంసం, పిల్లి మలం వలన ఇది సంక్రమిస్తుంది. ఈ పరాన్నజీవి ఇంకా ఏం చేయగలదు? మొదటి రిస్క్ గర్భస్రావం, మరొకటి సమయానికి ముందే బిడ్డ పుట్టడం, మూడవది పుట్టిన బిడ్డలో లోపాలు ఉండడం. ఇవి మెదడు లేదా కంటికి సంబంధించిన లోపాలు కావచ్చు. ఈ పరాన్నజీవి పెద్దవారిపై ప్రభావం చూపిస్తుందా? మీ రోగనిరోధక శక్తి బట్టి, అంటే మీ రోగనిరోధక శక్తి బాగా ఉంటే సాధారణంగా ఇది మిమ్మల్ని ఏం చేయదు. కానీ గర్భవతులను అనారోగ్యం పాలు చేయగలదు. మామూలు వారికి ఇది సంక్రమిస్తే కొన్ని రోజులు ఫ్లూ జ్వరం లాగా వచ్చిపోతుంది. కొన్ని లక్షణాలు జ్వరం, తలనొప్పి, రక్తహీనత, మెడ పట్టేయడం, గొంతు నొప్పి, అయోమయం, ర్యాషెస్, వికారం, చెవి మరియు కడుపు నొప్పి. ఈ సూక్ష్మజీవి గురించి మరింత సమాచారం. టాక్సోప్లాస్మా గోండి అనే ఈ పరాన్నజీవి మీ కణాల్లో నివసిస్తుంది. ఇది ప్రోటోజోవా వర్గానికి చెందినది. ప్రస్తుత పరిశోధనల ప్రకారం ప్రపంచంలో సగం మంది వారి ఒంట్లో దీన్ని కలిగి ఉన్నారు. నిజం, పిల్లుల్లో కూడా ఈ సూక్ష్మజీవి కనిపించింది. మెదడుపై దీని ప్రభావం ఉంటుందా? ఈ పరాన్నజీవి సంక్రమణ వల్ల మనిషి ప్రవర్తన కూడా మారుతుందని నమ్ముతున్నారు. ఇంకా తేలాల్సి ఉంది విషయం. కానీ ఇది మెదడుపై ప్రభావం చూపి మనిషిని మరింత ఆందోళన పడేట్లుగా చేస్తుందని ఒక మాట అయితే ఉంది. స్కిజోఫ్రెనియా వచ్చే అవకాశం కూడా పెంచుతుంది. కానీ ఇవన్నీ ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. కానీ కడుపుతో ఉన్నవారు పిల్లులకు పచ్చి మాంసానికి దూరంగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.